ఆ పర్టికులర్ కూర్చున్న పోస్చర్ చాలా బాగుందని ఆయన చెప్పారు. నన్ను సినిమా ఇండస్ట్రీలో మెచ్చుకున్న వాళ్ళలో ఒక్క ఎన్టీ రామారావు గారు, హీరో కృష్ణరాజు గారు, అంతేనా? అంతే. మా అమ్మ అసలు ఎప్పుడూ మెచ్చుకోలేదు. నాగేశ్వరరావు గారితో అన్ని సినిమాలు చేశాను, ఒక్క సినిమా అయినా నువ్వు బాగా చేసావు వాణిశ్రీ, నువ్వు చాలా అందంగా ఉన్నావని ఒక్కసారి కూడా నాగేశ్వరరావు గారు అనలేదు. కృష్ణరాజు గారు మాత్రం వండర్ఫుల్గా ఉంటుందండి. మీరు ఆ చీర కట్టుకుని పైన ఇట్లా తీసుకొస్తారు ఇట్స్ మోస్ట్ అదేదో పెద్ద రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆ లుక్ వస్తుంది అని అనేవారు. అట్లా ఆయన మెచ్చుకునేవారు. నాగేశ్వరరావు గారు ఎప్పుడు లేదు. ఇక హీరో కృష్ణ గారు అంటే ఆయన హలో అన్నాడు, నేను హలో అన్నాను. ఆయన గుడ్ మార్నింగ్ అన్నాడు, నేను గుడ్ మార్నింగ్ అన్నాను. ఎందుకని ఏమో తెలీదు, ఇద్దరికి మాటలేవా అసలు ఏమో తెలీదు. ఆయన మాట్లాడు, నేను మాట్లాడను. ఇద్దరు కలిసి హీరోయిన్లుగా నటించేసాం. కౌగిలింతలు, డ్యూయెట్లు అన్ని ఒకళ్ళని ఒకళ్ళు పలకరించుకునే వాళ్ళం కాదు. ఎలా ఉన్నారండి అని కూడా ఆయన అడిగేవాడు కాదు. మీరు ఎలా ఉన్నారని అడిగేదాన్ని కాదు. అదొక రకమైనటువంటి ఇక డైరెక్టర్స్ వచ్చి మీరిద్దరు ఇట్లా నిలబడుకున్నామా ఆయన కళ్ళ కోల్డ్ వార్ ఉందా? ఏమీ లేదండి, అసలు అనుకున్నది కూడా చాలా మంచివారండి ఆయన. అవును, ఆయన డైలాగ్ కంటే కూడాను, ఆయన పాత్ర కంటే కూడాను, సీన్లో ఉన్న డైరెక్టర్స్ అన్నిటికంటే కూడాను, అంతకు ముందు వారం రిలీజ్ అయిన సినిమా ఎన్ని లక్షల, ఎన్ని వేల, ఎన్ని వందల, ఎన్ని నయా పైసలు కలెక్ట్ చేసింది అనేది లెక్కలు చెప్తూ ఉండేవారు. ఎట్ట గుర్తు దీనికి నిజమేనా అబద్ధమా? నిజమే, ఎందుకంటే లెక్కలు మానిటర్ అనమాట. అంత సినిమా లెక్కలు చాలా బాగా వేసేవారు. అట్లా ఉండేది. సో ఆయనతో మాటలు లేవు అసలు. హలో అంటే హలో ఇప్పటికీ కూడా లేవు. కానీ ఒక్కసారి మాత్రం మాట్లాడారు. ఆయన ఒక సినిమాలో ఆయనకి పిన్ని అంటే తల్లి చనిపోతే ఈవిడే సాకుతుంది, తర్వాత లాస్ట్లో విషం పెడుతుంది. ఆ సినిమా పేరు నాకు ఇప్పుడు గుర్తు రాలేదు. అది భాగ్యరాజా తీశాడు. అది హిందీలో వచ్చింది. అనిల్ కపూర్ ఇంకెవరో చేశారు, మాధురి దీక్షిత్. తెలుగులో వీళ్ళు చేస్తున్నారు అబ్బాయి గారు. మా అబ్బాయి గారు అప్పుడు ఫోన్ చేశారు. అంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత, వాణిశ్రీ ఆ సినిమా నువ్వు చేస్తే నేను నీ కొడుకు వేషం వేయాలి, ప్రొడ్యూసర్స్ తీస్తామంటున్నారు, వేస్తావారండి. మీకు అమ్మగానా? ఏం రోల్ అండి అది? ఒకసారి చూస్తాను, సినిమా చూస్తాను, అది పంపించండి క్యాసెట్ అన్నాను. వాళ్ళు అరేంజ్ చేశారు, థియేటర్లోనే అరేంజ్ చేశారు. చూసిన తర్వాత చాలా బాగా చేసింది ఆవిడ. ఎవరో తమిళ్లో విషం పెట్టి చంపే క్యారెక్టరా, నేను చేయను, నాకు అసలు ఆ వేషం వద్దు, మీరు ఏమన్నా చెప్పుకోండి. 2-3 సార్లు ఫోన్ చేశారు వారు, అంతే. అంతకుమించి ఎప్పుడు మాట్లాడలేవు, అంతే, మాట్లాడలేవు. సో ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు పొగడకపోవడం అనేది, నేను చాలా చిన్నదాన్ని, వాళ్ళ కూతురు వయసు లేకపోతే ఇట్లాగా చిన్న వయసులో ఉండేదాన్ని. ఈమెకేం తెలుసు ఈమెతో మాట్లాడడానికి? అట్లా కాదు కదా. అట్లా అవునండి, వాళ్ళ లెక్కలో వేసుకుంటే వాళ్ళు స్టాల్వర్డ్స్. కానీ అప్పటికి హీరోయిన్గా మీరు స్టాల్వర్ట్. అట్లా కాదండి, బయట వాళ్ళు అనుకుంటున్నారు అలా అని. వాళ్ళు లేదని అనుకోనివ్వండి. హీరోగా ఆయన గొప్పవాడు కావచ్చు, హీరోయిన్గా మీరు గొప్ప. ఎందుకంటే మీరు వచ్చేవాళ్ళుగా 16 సంవత్సరాల పాటు దున్నేశారు తెలుగు ఇండస్ట్రీని. మీ అవసరం వాళ్ళకు కూడా ఈక్వల్గా ఉండింది. సో అటున్నప్పుడు ఒక మాట, మనసుని అందంగా ఉన్నావు, చాలా బాగా చేసావు ఆ సీన్ అని చెప్తే ఏం పోతుంది? ఏమో చెప్తే దిష్టి తగులుతుంది అనుకున్నారేమో, లేకపోతే ఒకవేళ రేటు పెంచుతుందేమో, ఒకవేళ మనమే పొగిడితే ఒకవేళ రెమ్యునరేషన్ పెరిగిపోతుంది, అసలు కాల్ షీట్లు ఇవ్వదేమో. అది నిర్మాత సమస్య.